నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్రావు ఆధ్వర్యంలో కావలి మున్సిపాలిటీ పరిధిలోనే మద్రుపాడులో ఉన్న డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల నందు రోడ్డు భద్రతలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డుపైన వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. అలాగే వాహనాల పత్రాలు, లైసెన్సులు కూడా కలిగి ఉండాలని ఆయన వారికి వివరించారు. రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపై క్షేమంగా ప్రయాణం చేసి తిరిగి ఇంటికి వెళ్ళేలా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాయి, కార్యాలయం సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. సో ఇది ఫుడ్ సమానత నుంచి కాన్సెప్ట్ ఇది. సో ఎవరైతే వెంటనే చెప్పారో, వెంటనే ప్రాణాన్ని కాపాడారో వాళ్ళకి ఫస్ట్ అంటే జిల్లా కలెక్టర్ చేశాను. ఆయన ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ చేసిన జిల్లా కలెక్టర్ గారు, ఆయన ఆధ్వర్యంలో అందరికీ కూడా మీకు ఎవరైతే చెప్పారో, ఎవరైతే ప్రాణం కాపాడారో వాళ్ళని పిక్ చేసుకొని డేటా అంతా ఉంటుంది. సతీష్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి వెంటనే ప్రాణాన్ని కాపాడాడు. ఈ డేటా అంతా తీసుకుంటారు పోలీసులు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ప్రాణం కాపాడంటే మీకు ఒక ప్రశంసా పత్రం, సర్టిఫికేట్ ఇస్తారు. ప్లస్ ఒక 5,000 మీకు పారిశ్రామికంగా ఇస్తారు. అంటే ఈ యొక్క సిస్టమ్ని డెవలప్ చేయాలి, సిస్టమ్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంకోటి చేస్తున్నారు గవర్నమెంట్. దేశంలో ఇంకా స్పీడ్గా చేసిన ఎవరైతే ప్రాణం కాపాడుతారో వాళ్ళకి టాప్ గుడ్ సమారిటీ, టాప్ గుడ్ సమారిటీ అనే వాళ్ళకి 1 lakh కూడా పారిశ్రామిక శాఖలో ఉంటుంది. సో స్టూడెంట్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా గుడ్ సమారిటీ లాగా ఉండాలి. ఓకే, అంటే మనకెందుకు అనుకోకుండా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వెంటనే మీ యొక్క ఇప్పుడు మీ ఇక్కడ 108 నెంబర్ మీకు అందరికీ ఉంటుంది. కొట్టే వచ్చేస్తుంది. ఇది అంబులెన్స్ నెంబరు ప్లస్ పోలీస్ డైరీ వెంటనే వచ్చేస్తారు.